నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు వేల సంఖ్యలో కూడా దీనికి సంబంధించిన నిరుద్యోగ కవాతుకు వచ్చిన పరిస్థితి మాట్లాడదాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళపైన దృష్టి సారించే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది అలా చెప్పండి. పెద్ద ఎత్తున చాలా వేల సంఖ్యలో కూడా నిరుద్యోగులు హాజరయ్యారు. అసలు ప్రభుత్వానికి మీరు ఏం తెలియజేయాలనుకుంటారు దీనికి సంబంధించి ధర్నా ద్వారా? ఈరోజు 10,000 మంది నిరుద్యోగులు మొత్తం 33 జిల్లాల నుంచి కదిలొచ్చి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కోసం, ఉద్యోగాలు సాధించడానికి కోసం ఎవరైతే దద్దమ్మలైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మాటకు పూటకు అబద్ధముల హామీలతోటి ఇవాళ నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారో, మేము మోసపోయామో వాళ్ళని బట్టలిప్పి కొట్టడానికే ఈ మహాధర్ణ కార్యక్రమం. ఈ ధర్నా కార్యక్రమమే మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కోసం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే మమ్మల్ని నిరుద్యోగం చేసిందో, ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసిందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బిచ్చగాలను చేసి ఇవాళ రోడ్డు మీద బిచ్చం ఎత్తుకునే కార్యక్రమమే 30 లక్షల మంది నిరుద్యోగులంతా కలిసి కట్టుకు ఇవాళ చేస్తున్న పోరాటం. ఆ పోరాటమే నిరుద్యోగుల ఉద్యమం. ఈ ఉద్యమం అనేటువంటిది మేము విద్యార్థులం, నిరుద్యోగులం. మేము ఏ విధంగా నిరుద్యోగులు ఉన్నామో రేవంత్ రెడ్డి కుర్చీ కూడా పోయేంత వరకు, రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులు చేసేంత వరకు ఈ పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పోరాటం చేస్తాం. ఎందుకంటే ప్రశ్న ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే మనం ఒకటి చస్తే కానీ రాష్ట్రం సాధించుకోలేకపోయినాం, ఒక ప్రాణ త్యాగం చేస్తే కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకోలేకపోయినాం. అదే నాడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇవాళ వందలాది మంది విద్యార్థులు చచ్చిపోతే కానీ 10 సంవత్సరాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులే చచ్చిపోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులే చచ్చిపోయిండు. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి నిరుద్యోగుల్ని ఇవాళ ఊచకొత్తకు వస్తూ ఉంది? ఉద్యోగుల హామీతోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మా నిరుద్యోగులని అన్యాయం చేస్తూ ఉంది? ఎవరు చేయాలి పోరాటం? ఎవరు చేయాలి పోరాటం? ఎవరి కోసం ఈ పోరాటం? ఎవరి కోసం ఈ ఉద్యమం? ఎవరి కోసం ఈ సంఖ్యలు? ఎందుకంటే నిరుద్యోగులు రావాలి. నిరుద్యోగులు సంఖ్యలు వేసుకుంటే సంఖ్యలు తెంపుకొని ప్రతి ఒక్కరు 33 జిల్లాల నుంచి వచ్చి నేనున్న పోరాటంలో ముందు వస్తా, ఉద్యమం కోసం ముందుంటా, పోరాటం చేసిన ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం సాధిస్తాం అనేటువంటి మరొకసారి గట్టిగా చెప్తే, ఈ దెబ్బ కొడితే అక్కడ రాహుల్ గాంధీకి వినబడాలి. అప్పుడే రాహుల్ గాంధీ దిగి వచ్చి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ అందరు దిగి వచ్చి రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం పదవి నుంచి డిస్మిస్ చేసే విధంగా ఈ ఉద్యమం ఉంటుంది. మేము ఇప్పటిదాకా వెనకడుగు వెయ్యం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మా పైన కేసులు చేశారు. ఆయన చేయడానికి ఏముంది? మా పైన ఎఫ్ఐఆర్ చేసే పైన ఉన్న శ్రద్ధ ఉద్యోగాల నోటిఫికేషన్ పైన ఇవ్వని చెప్తా ఉన్నాం. మా పైన ఎందుకు ఆ కేసులు? మేము తీవ్రవాదులా? లేకపోతే మేమేమైనా మావోయిస్టులమా? లేకపోతే మేము రేపిస్టులమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థులు, నిరుద్యోగులం మా పైన అన్యాయంగా మా పైన కేసులు పెట్టి ఇవాళ వేలాది మంది విద్యార్థులు వస్తుండి కూడా వాళ్ళని ఇదే పోలీసు వ్యవస్థ అడ్డుకొని వాళ్ళని కేసులో పేరు చెప్పి భయం చూపించి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా ఈ బ్లాక్మెయిల్ మానుకుంటే మంచిది. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మీ పార్టీని మానుకుంటే మంచిది. ఎందుకంటే మీ దగ్గర ఎవరో ఒక దగ్గర మంత్రుల దగ్గర జ్ఞానం ఉందని చెప్పి అనుకున్నాం తప్ప అక్కడ ఎవరి దగ్గర జ్ఞానం లేదు. అంతా దద్దమ్మలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించారు. 30 లక్షలు ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు తిరిగిరు, అన్ని సంబంధించి లైబ్రరీలు కూడా తిరిగిరు. రావాలి ఖచ్చితంగా 30 లక్షలకు పైగా నిరుద్యోగులు అని చెప్పి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు మరి అంత 30 లక్షలు కనీసం 1,00,000 మంది కూడా కనిపించట్లేదు? మరి అంటే భయపడుతూ ఉన్నారు నిరుద్యోగులు, కేసుల విషయంలో భయపడుతూ ఉన్నారా? నిరుద్యోగులు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భయపడతలేరు. ఎందుకంటే ఏ జిల్లాల నుంచి, గ్రామాల నుంచి నిరుద్యోగులు వస్తుంటే ఆ నిరుద్యోగుల్ని అడ్డుకొని పోలీసులు రానివ్వకుండా వాళ్ళకి అనేక రకాల వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరిస్తే ఆ నిరుద్యోగులు అనేటువంటిది అన్నోమనలు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇవాళ నిరుద్యోగులని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న ఏదైనా పార్టీ ఉందంటే రేవంత్ రెడ్డి పార్టీ. ఇవాళ నిరుద్యోగులను కూడా ఇవాళ వాళ్ళ బతుకులతోటి కూడా ఇవాళ చల్లగాటం ఆడుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే తెలంగాణ గడ్డ పోరాట పుట్టిన గడ్డ. ఈ గడ్డ పైన ఎవరో అంటే నా డైలాగ్ కొడుతున్నా ఇది చేస్తున్నా కాదు. ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో మేము ఏ విధంగా కొట్లాడినా, ఏ విధంగా కేసులు పెట్టుకున్నా, ఏ విధంగా ఆందోళనలు ఉరికిచ్చి కొడుతున్నాము బిడ్డ. ఏదో ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఉరికిచ్చి కొడతాం. ఖచ్చితంగా నువ్వు ఇస్తాను 2 లక్షలు ఇచ్చుడు కాదు, మేము గుంజుకుంటాం. మా హక్కు, మా పోరాటం, మా యొక్క ధైర్యం, మా యొక్క 30 లక్షల మంది నిరుద్యోగులకు గుండె ధైర్యం. కాబట్టి నువ్వు ఇచ్చుడేందా? నువ్వే బిచ్చం వేసినాం మేము నీకు. సీఎం పదవిగా మేము బిచ్చం వేసినాం, నువ్వు ఇచ్చుడు కాదు. మేము లాక్కుంటాం. ఎలా లాక్కోవాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగులు కాదు. నిరుద్యోగులు అంతా సైలెంట్ గా లైబ్రరీలో చదువుకుంటా ఉన్నారు. వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అనే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న, పేడ్ ఆర్టిస్టులు ఎక్కడో నాకు తెలుసు. పేడ్ ఆర్టిస్టులు, నిజమైన పేడ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ మంత్రులోనే, ఎమ్మెల్యేలోనే అక్కడ మాత్రమే పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళు గంటకో పూట, గంటకో మాట చెప్పుకొని వేషాలేసి, డ్రామాలేసి వీళ్ళకంటే సినిమా యాక్టర్నే, వాళ్ళకంటే పెద్ద జోకర్లు ఎవరు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఇస్తారు డబ్బులు? ఎందుకు ఇస్తారు? ఎందుకంటే వీళ్ళే డబ్బులు ఇచ్చి, వీళ్ళే వసూగలిపి, వీళ్ళే అంతా రాత్రికి వెళ్ళి గ్రూప్ ఉద్యోగాలు అమ్ముకొని వాళ్ళ కుటుంబాలతో డబ్బులు ఇచ్చి ఇచ్చేపించి పెద్ద బ్లాక్ మెయిలర్, పెద్ద ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వాళ్ళకు మించిన పేడ్ బ్యాచ్ ఎవరు లేరు, ఉండరు కూడా. ఇది నిరుద్యోగుల ప్రతి ఒక్కరిని తెలుసు. ఎందుకంటే ఇప్పటికన్నా నిజాయితీ ఏదో
ఏది జరుగుతుంది ఏం లేదంటే ఇప్పుడు తెలుసుకొని మీరు మరొకసారి ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులు మోసపోయారు కాబట్టి మరొకసారి మమ్మల్ని మోసం చేయకండి, మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పటికీ మేము కన్నీళ్ళు మున్నీళ్ళతో మేము సతల కుతలం అవుతున్నాం కాబట్టి మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల ఉద్యోగం తక్షణమే విడుదల చేయాలని మరొకసారి వేడుకుంటున్నాం.